అందరికీ నమస్కారం. రేపు గురు పౌర్ణిమ సెలబ్రేషన్ మనం చేసుకుంటున్నాము. అసలు గురు పౌర్ణిమని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఎవరు మన లైఫ్లో గురువుగా మనం ఎంచుకోవాలి? ఏ గురువుని మనం ఆధ్యాత్మిక గురువుగా భావన చేయాలి అనే విషయాల గురించి ఈరోజు చెప్పుకుందాం. ఇంకా గురు పౌర్ణమిని ఎలా ఒక పద్ధతిలో సెలబ్రేట్ చేసుకోవాలి అది కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. గురు పౌర్ణమి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వస్తుంది. దీన్ని గురు పౌర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని అంటారు. గురు పౌర్ణిమని వ్యాస పూర్ణిమ అని అంటారు. ఎందుకంటే వ్యాసుడు వేదాలను ఒక పద్ధతి ప్రకారము మనకి గణన చేసి, అంటే వేదం అంతా కూడా ఒకటే అయినప్పటికీ దాన్ని మనకి 4 విభాగాలుగా వేదాలను మనకి విభజన చేసి ఇచ్చారు. వేద వ్యాసుడు అంటే శ్రీ మహావిష్ణువే ఒక వ్యాసుని రూపంలో అవతారం ధరించి మనకి వేదాలను సోమసుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకొని పోయి నీటిలో ముంచి దాన్ని చాలా గందరగోళం చేసినప్పుడు శ్రీ మహావిష్ణువే కొన్ని వేల సంవత్సరాల తర్వాత అవతారం ధరించి, శ్రీ మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతారం ధరించి వేదాలను ఒక సక్రమైన మార్గం, ఒక క్రమ పద్ధతిలో దాన్ని అరేంజ్ చేసి మనకి ఇచ్చారు. అందుకోసం ఆయన్ని వేద వ్యాసుడు అని మనం చెప్తాము. వేదవ్యాసుడు వేదవ్యాసుడు అంటే మనకు వేదాలను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము ఈ 4 విభాగాలుగా చేసి మనకి అందించడమే కాక ఈయన గొప్ప శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, ఇంకా వేదాలను ఒక సక్రమైన మార్గంలో మనకి ఇచ్చినందువలన జ్ఞానవేత్త అయినారు. ఈరోజు మనం ఈ సెలబ్రేషన్ని ఎలా చేసుకోవాలి అంటే, ఎవరైతే గురువుని అనుకొని భావన చేస్తామో వారి యొక్క ప్రతిమని కానీ లేదా ఫోటో కానీ మనము ఒక ప్లేస్లో ఎక్కడైతే మనం పూజ చేస్తామో, అంటే మనకి మొదటిగా ఈ వ్యాస పూజ అనేది ఎవరు మొదలుపెట్టారు అంటే ఆది శంకరాచార్యుల వారు గురువుగా ఎంచుకొని వేదవ్యాసుడిని గురువుగా భావించి ఆయన మొదలుపెట్టిన ఈ పూజా విధానం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డే అని మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మన భారతీయ సాంప్రదాయంలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పండగలు, పర్వాలు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మనం గురువుకి ఒక దినం, అంటే ఒక రోజుగా మనం పూజ చేసి, అంటే గురువు యొక్క శక్తి అనేది ఈరోజు మనకి చాలా నిండుగా ఉంటుంది. పౌర్ణమి నాడు, ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఆ రోజు మనం ఈ గురు పౌర్ణమిని సెలబ్రేట్ చేసే విధంగా ఆదిశంకరాచార్యుల వారు మొదలుపెట్టారు ఈ గురు పౌర్ణమి అనేది. మొదటిగా ఆయన వ్యాసుల వారిని గురువుగా భావించి ఆయనే ఈ వ్యాస పూర్ణిని మొదలుపెట్టారు. తర్వాత తన శిష్యులైన 4 ఆదిశంకరాచార్యుల వారి శిష్యులు కూడా ఆ పరంపరను కొనసాగిస్తూ వచ్చారన్నమాట. అసలు ఈ పూజా విధానాన్ని ఎలా చేసుకోవాలి అంటే, ప్రతి పూజకి ఒక విధానం అనేది ఉంటుంది. ఆ విధానంలో భాగంగానే ఈ పూజ ఎలా చేసుకోవాలంటే, ఎవరైతే మనం
గురువుగా భావిస్తున్నామో, ఆధ్యాత్మిక గురువుగా ఎంచుకొని వారిని పూజనీయులుగా భావిస్తున్నామో వారి యొక్క ఫోటో కానీ లేదా ప్రతిమ కానీ ఒక ప్లేస్లో, అంటే మన అందరం కూడా కలిసి చేసుకునే దగ్గర కానీ లేదా మీ ఇంట్లో మీరు సొంతగా చేసుకునే దగ్గర కానీ ఒక క్లాత్ పైన, అంటే తెల్లటి వస్త్రం పైన, మనం వ్రతాలు చేసేటప్పుడు చేస్తాం కదా, తెల్లటి వస్త్రం అంటే ఒక నూతన తెల్లని వస్త్రం, అంటే ఒక తెల్లని టవల్ కొత్తదై ఉండాలి. ఒక టవలు మంచిగా ఒక టేబుల్ పైన పేర్చి దానిపైన సరిపడా బియ్యం వేసి, అంటే ఒక 2 kgs అలాగా 1.5 kg అట్లా మొత్తం పోసి బియ్యం అనేది చక్కగా పరిచి దానిపైన ఫోటో పెట్టాలి, ఫోటో లేదా విగ్రహం. తర్వాత 4 నిమ్మ పళ్ళని పెట్టాలి. 4 నిమ్మ పళ్ళు ఎందుకు అంటే ఇది సంపదలకు సూచన. బియ్యం కానీ ఈ 4 పండ్లు 4 వేదాలకు అండ్ 4 వేదాలతో పాటు మనకి ఒక శుభాన్ని సూచించేది నిమ్మపండు. ఇట్లా పెట్టిన తర్వాత మనం రోజు పూజా విధానం ఎలా చేస్తానో గురు పరంపర, కొంతమందికి గురుపదేశం తీసుకున్న వాళ్ళు లేదా గురువు చెప్పిన రీతిగా ఎవరైతే పాటిస్తున్నారో అదేవిధంగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు. రోజు అంటే మనం కొబ్బరికాయ కొట్టడం లేకపోతే అగరొత్తులు చూపించడం, ఈ విధానం మనం భగవంతుడికి ఎలా పూజ చేస్తామో గురువు కూడా మనకి అత్యంత పూజనీయులు. గురువే మనకి మొదటి మార్గాన్ని చూపించేవారు కాబట్టి ఆయనకి చక్కగా పూజ చేసిన తర్వాత ప్రసాదాలు అందరూ స్వీకరించిన తర్వాత మరి స్వీకరిస్తారు. ఆ తర్వాత ఆ బియ్యం ఏం చేయాలి, కొంతమందికి డౌట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో చేసినప్పుడు అడిగారు ఆ బియ్యం ఏం చేయాలంటే, బియ్యము అందరూ ఎవరైతే సామూహికంగా చేసుకుంటారో అందరూ కొంచెం కొంచెం బియ్యం తీసుకొని వాళ్ళు వండుకునే బియ్యంలోనే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇంట్లో మన గురువు గారిని ఫోటో పెట్టి పూజ చేసుకునే వాళ్ళకి వాళ్ళు బియ్యంలో కలిపేయవచ్చు. మనం రోజు తినే ఆహారం బియ్యం ఉంటుంది కదా, వండుకునే బియ్యం, దాంట్లో కలిపేయవచ్చు. ఈ విధంగా మరి నిమ్మ పండ్లు ఏం చేయాలంటే చక్కగా గుచ్చి మన ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వలన, అంటే ఒక వ్రతం చేసుకుంటే ఎలా అయితే సూచకంగా సంపదల్ని వృద్ధి చేసే విధంగా మనం ఒక బియ్యాన్ని వేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక బియ్యాన్ని సంపదలను చూపిస్తూ ఇంకా నిమ్మ పండ్లను కూడా పెట్టాలి. ఈ విధంగా గురువుని ఆశ్రయించిన వారు, అంటే మాకెవరు గురువు లేరండి, ఆధ్యాత్మిక గురువు ఎవరూ లేరు, మరి ఎవరి ప్రతిమ పెట్టాలి, ఎవరి ఫోటో పెట్టుకోవాలి అంటే అందరికీ గురువైన శ్రీకృష్ణ భగవానుడి, ఆయన కూడా గురువు. ఇంకా లేదంటే మన ఆధ్యాత్మిక గురువులు వారు కూడా లేరు అని అనిపిస్తే దక్షిణామూర్తి ఫోటోని మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా గురువు యొక్క పూజ చేసి ఆ రోజు చక్కగా అందరూ కూడా కలిసి సామూహికంగా ఒక గురువు యొక్క గొప్పదనాన్ని మనం ప్రస్తావించుకోవాలి. అంటే గురువు యొక్క ఆవశ్యకత ఎవరికి ఉంటుంది అంటే ప్రతి వారి జీవితంలో అనేక సందర్భాల్లో గురువు అనేవారు వస్తూ ఉంటారు మన లైఫ్లోకి. అంటే చిన్నప్పుడు మన టీచర్, అంటే మనకి విద్యాబోధన చేసేవారిని గురువు అంటాము. వారే మనకి ఆ చిన్న వయసులో గురువుగా భావన చేసి దక్షిణ గురువు అని మనం భావన చేస్తాం. అదేవిధంగా కొంచెం పెద్ద అయిన తర్వాత ఏదైతే మనకి తెలియని విషయాన్ని చక్కగా బోధిస్తూ లేదా వాళ్ళని చూసి మనం నేర్చుకొని ఇన్స్పైర్ అవుతామో వాళ్ళని మన గురువుగా భావన చేసి వాళ్ళకి కృతజ్ఞతగా ఈ రోజుని చాలా వెళ్ళి కలవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇంకా ఈ అన్నిటికంటే అతీతమైనది ఆధ్యాత్మిక గురువు. అంటే అసలైన సత్యాన్ని జీవితంలో నువ్వు ఎలా జీవించాలి
జీవించాలి, ఎలాగా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేది బోధించేవాడు ఆధ్యాత్మిక గురువు. అంటే ప్రతి మనిషి జీవితంలో ఆధ్యాత్మిక గురువు యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఎట్లాగంటే మనం తెలియని విషయాలు కొంతవరకు అమ్మ, స్కూల్లో చెప్పే గురువులు, తర్వాత మనకు ఒక మోటివేషన్ ఇచ్చే ఒక గురువు, ఈ విధంగా మన జీవితంలో అనేక మంది తారసపడినప్పటికీ వీటన్నిటికీ అతీతంగా ఉండే ఒక ఆధ్యాత్మికతను లేదా ఒక మోక్ష మార్గాన్ని చూపించేవాడు ఆధ్యాత్మిక గురువు. మరి ఆధ్యాత్మిక గురువుని ఏ విధంగా మనం ఎంచుకోవాలి అంటే, అసలు నీ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. అసలు నేనేంటి, నాకేమైనా టార్గెట్స్ ఉన్నాయా లైఫ్లో, నేను ఏ విధంగా జీవించాలనుకుంటున్నాను అంటే, ఒక మార్గం ఏర్పడిన తర్వాత ప్రతి మనిషికి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంకా దీని తర్వాత నేను ఏంటి, అసలు ఈ మన అల్టిమేట్ గోల్ ఏంటి అని ఒక ఆలోచన అనేది ఒక టైంలో మనకి ఏర్పడుతుంది. అది ఏజ్ లిమిట్ అనేది చెప్పలేం. అది 20 ఏళ్ళకు కావచ్చు, 40 ఏళ్ళకు కావచ్చు, 80 ఏళ్ళకు కూడా కావచ్చు. ఎప్పుడైతే మనకి తెలియని విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలము, లేదా అల్టిమేట్గా మనము అంటే ఒక అల్టిమేట్ అంటే దీని తర్వాత మనం ఏం చేయాలి అనే ఒక ఆలోచన అనేది వస్తుంటుంది ప్రతి వాళ్ళకి. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనకి గురువు యొక్క ఆశ్రయం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకు అర్థం కాని విషయాలు ఒక గూగుల్లో సెర్చ్ చేయడం వలన, పక్కనోళ్ళు చెప్పడం వలన మనకి అవి వర్తించవు, అర్థం కావు. గురువు ఆవశ్యకత ఎందుకు అంటే, నీకున్న జ్ఞానానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది గురువు గ్రహించి వారికి ఒక రైట్ మెథడ్ని, రైట్ నాలెడ్జ్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది గురువు మాత్రమే ఇవ్వగలరు. అదే గురువు అంటేనే ఆ పదంలోనే ఉంది. గు అంటే అజ్ఞానము లేదా చీకటి అని, రు అంటే జ్ఞానము లేదా వెలుగు అని. అజ్ఞానం నుంచి జ్ఞానంలోనికి తీసుకెళ్ళేవాడే గురువు అని అంటాము. అంటే ఈ అజ్ఞానం అంటే కొంతవరకు మనకి తెలియనంతా అజ్ఞానమైనప్పటికీ కొన్ని అసలు బోధపడని విషయాలను బోధి చేసేవారిని, అంటే మనకి అర్థమయ్యే రీతిలో చెప్తూ మనని ముందుకు తీసుకెళ్లే వారినే గురువు అంటారు. ఈ రోజుల్లో మనం ఒక గురువుని ఎంచుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే నలుగురితో పాటే మనం అన్నీ ఏదో ఒకదాన్ని ఫాలో చేస్తున్నాం. దానికంటే ముందు అసలు మనం ఏంటి, మనకి ఏ రూపంలో ఉన్న భగవంతుడి ఇష్టము, లేదంటే ఏ ఆలోచనతో మనం సతమతం అవుతున్నాము, ఇదే ఆలోచన నాకు ఎప్పుడు రిపీట్ అవుతుంది అనే దాన్ని ఫస్ట్ మనం గమనించుకోవాలి. కొంతమందికి అనిపిస్తుంది, నేను స్పిరిచువల్గా బాగా ఎదగాలి అంటే ఏ మంత్రం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, అది యోగా జాయిన్ అవుతే యోగా గురువు చెప్తారా, లేదా ఎవరైనా స్పిరిచువల్ గురువు, వాళ్ళు వేరే ఒక స్పిరిచువల్ గురువుని ఎంచుకున్నారు, నేను కూడా ఆ మార్గంలో వెళ్ళనా, లేదంటే నేను ఏదో ఒక దేవుణ్ణి పట్టుకొని నా గురువు లేకపోయినా దేవుడికి పూజ చేస్తూ వెళ్ళిపోనా అంటే అప్పుడు ఒక సంపూర్ణత అనేది ఏర్పడదు. ఎందుకంటే ఎవరో చేసింది నీకు అప్లై కాదు. అంటే నీ ఆలోచనకి, నీ ప్రవర్తనకి, నీ విధానానికి, నీ ఆలోచన విధానానికి ఒక రూపము లేదా ఒక లక్షణము లేదా ఒక మార్గం అనేది ఉంటుంది. ఆ మార్గాన్ని గుర్తించి దానిలోకి తీసుకెళ్లే వారినే గురువు అంటారు. ఎవరు అంటే ఆధ్యాత్మిక గురువు. అంటే ఇక్కడ అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి.
ఆలోచనకి కరెక్ట్ అయిన సమాధానం ఇచ్చిన వారే మనని ఒక అంటే జ్ఞానాన్ని వృద్ధి చేపించే ఒక గురువు అవుతారు. ఎట్లాగంటే అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఒక గురువుగా, ఒక స్వామి వివేకానందకి రామకృష్ణ పరమహంస గురువుగా, ఇలాగా అనేక మంది గురువులను ఆశ్రయించారు. ఎట్లాగా రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద గురువు అయ్యారంటే, స్వామి వివేకానంద అవ్వకముందు ఆయన ఎన్నో ఆలోచనలు ఉండేవి ఆయనకి. ఎట్లా అంటే, నేను భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడాలి, భగవంతుడితో మాట్లాడాలి, భగవంతుడితో చక్కగా మనం ఎలాగా ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఎలా ఉన్నామో భగవంతుడితో అలా కనెక్ట్ అవ్వాలి అని. అంటే ఆయనకి ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే, చిన్నప్పటి నుంచే తల్లి అనేకమైన ఉపనిషత్తులు, పురాణాలు, కథల రూపంలో చక్కగా ఆయనకి అన్నీ బోధ చేసేసింది. ఒక నాలెడ్జ్ అనేది ఉంది. అంటే భగవంతుడిని చేరుకోవడమే కదా, భగవంతుడితో అనుసంధానమే కదా మన యొక్క మోక్షానికి మార్గము అనేది ఒక చిన్న క్లారిటీ అయితే ఆయనకి ఉంది. కానీ అది ఎవరు నన్ను పూర్తిగా తీసుకెళ్ళగలరు అనేది ఆయనకి అర్థం కాలేదు. అలాంటి టైంలో గురువు కోసం ఎంతో వెతుకులాట జరిగింది. ప్రతి వారిని కూడా మీరు గురువుని చూసారా? ఎవరైనా దేవుణ్ణి చూసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారా అని ఎంతో మందిని అడిగేవారు. ఈ విధంగా అడుగుతూ వెళ్తూ ఉంటే ఒకరోజు ఒక వ్యక్తి నీకులాగే, అంటే భగవంతుణ్ణి చూసి మాట్లాడే ఒక వ్యక్తి అక్కడ ఉన్నారు, ఆయన్ని కలవండి అంటే వెళ్ళి కలిసినప్పుడు రామకృష్ణ పరమహంస వెంటనే కలవలేదు. ఒక 2 రోజులు ఆయన్ని వెయిట్ చేపించారు. అంటే ఈయనకి ఎంత కుతూహలం ఉంది, దేనికోసం ఈయన తపన పడుతున్నాడు, వెంటనే దొరికేస్తే అది ఏది కూడా మనకి సహించదు అంటారు చూడండి. ఏదైనా సరే ఈజీగా వచ్చేసిందంటే మనం దాన్ని పట్టించుకోం. అలాగ 2 రోజులు ఆయనకు నిజంగా డెడికేషన్ ఉందా, ఎన్ని రోజులు ఆయన వెయిట్ చేస్తాడు అని ఆయన చూస్తూ వచ్చారు. అట్లాగా 2 రోజుల తర్వాత ఆయన అడిగారనమాట. ఫస్ట్, మీరు నా దేవుణ్ణి చూసారా? ఎస్, చూశాను. నీతో ఎలా మాట్లాడుతున్నానో అమ్మతో కూడా నేను అలాగే మాట్లాడతాను అంటే అప్పుడు ఆయనకి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఆయన వెతికే గురువు ఆయనకి అప్పుడు దొరికారు. అప్పుడు ఆయన ఏం చెప్తే, ఎలా చెప్తే అదే విధంగా ఫాలో అవుతూ వెళ్ళారు. అలాగా ఒక గురువు మనం వెతుకుతూ ఉన్నప్పుడు మనకి తారసపడతారు. మనం వెతకాలి. అంటే వెతకడం అంటే మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. మనం దేనికోసం వెతుకుతున్నాము, మనం దేనికోసం ఆలోచన చేస్తున్నాము, ఎలా స్పిరిచువల్గా ఎదగాలనుకుంటున్నాం అని దానికి మనకి ఒక క్లారిటీ ఉండాలి. కొంతవరకు మనం నేర్చుకోవాలి. ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మనం ఎట్లా దాని గురించి తెలుసుకుంటాము, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా తెలుసుకొని ఒక ఇన్స్టిట్యూట్కి అప్రోచ్ అవుతామో అదేవిధంగా మనం దాని గురించి తపన పడాలి, ఆలోచన చేయాలి. అప్పుడే మనకి అది దొరుకుతుంది. అట్లానే అర్జునుడు కూడా ఎంతో బాధలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధిస్తే ఆయనకి అసలు ఎంతో నాలెడ్జ్ ఉంది ఆయనకు కూడా. కానీ ఆయన చెప్పిన తర్వాత, అంటే ఆయన స్థితిని గమనించి వారికి ఏది కావాలో అది బోధించి ఆయన మైండ్లో ఉన్న అన్ని డౌట్స్కి క్లారిటీ ఇచ్చారు. అందుకోసం ఆయనకి ఒక క్లియర్ నాలెడ్జ్ అనేది వచ్చేసింది. అది భగవంతుడిని చేరుకోవాలంటే గురు యొక్క ఆశ్రయం అనేది అంత అవసరం. మనం డైరెక్ట్గా ఏది పొందలేము. ఎవరో ఒక వ్యక్తి మనని అక్కడికి చేరుస్తారు. ఆ వ్యక్తి ఎవరు అంటే మన అజ్ఞానం అంటే మనకు తెలియని విషయాలన్నిటికీ
ఇక్కడ క్లారిటీ ఇచ్చేవాడే గురువు. ప్రతి వారికి గురువు అవసరము. ఆధ్యాత్మిక గురువు ఎంతో అవసరం. అలాగా ఏదో గురు పౌర్ణమి కదా ఏదో పూజ చేశాము, వ్యాస పూర్ణిమ కాబట్టి వ్యాసుని పెట్టుకొని పూజ చేసాము, ఇలా కాదు. మనం ఆ వ్యాస పూర్ణిమని ఒక సింబాలిక్గా, అంటే గురువు యొక్క డే అనేది ఒకటి సింబాలిక్గా ఆది శంకరాచార్యుల వారు స్టార్ట్ చేశారు. దాన్ని ఇప్పటి వరకు మనం కొనసాగిస్తూ వచ్చాము. మన గురువులను కూడా ఇలానే గౌరవిస్తూ వారు చెప్పిన మార్గంలో మనం వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు మనలోని అనేకమైన సమస్యలకు, అనేకమైన అజ్ఞానానికి, అనేకమైన ఆలోచనలకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ క్లారిటీ పొందాలి అంటే మన జీవితంలో ఒక మంచి గురువును తెలివిగా ఎంచుకోవాలి. ఒక్కసారి పట్టుకున్న తర్వాత గురువును వదలకూడదు. వదిలామో మనం ఎక్కడ పడిపోతాం మనకే తెలియదు. అందుకే వాయిని పట్టుకునే ముందే మనం ఎంతో ఆలోచన చేసుకోవాలి, మన గురించి మనం తెలుసుకొని వెళ్ళాలి. ఈ విధంగా మార్జల న్యాయము, మర్కట న్యాయము అనే ఒక 2 విధానాలు ఉంటాయి. అది భగవంతుడిని పట్టుకోవడానికైనా గురువుని పట్టుకోవడానికి. ఏంటండి మార్జల న్యాయము అంటే? మార్చడం అంటే పిల్లి. పిల్లి తన పిల్లల్ని ఎక్కడ సేఫ్గా ఉంటుందో అక్కడికి మారుస్తూ ఉంటుంది అంటారు కదా పెద్దవాళ్ళు. 7 చోట్ల పిల్లి మారుస్తూ ఉంటుందని, అంటే 7 ఏళ్ళకు మార్చిద్దంట. అంటే ఇక్కడ సేఫా, ఇక్కడ సేఫ్ లేదు, ఇంకో దగ్గరికి ఇలా మారుస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట. అంటే భగవంతుణ్ణి కానీ లేదా గురువుని కానీ ఆశ్రయించినప్పుడు వాళ్ళ మీదే భరోసా వదిలేసేయాలి. వాళ్ళు ఏం చెప్తే మనం అది చేస్తూ మనం వెళ్ళిపోవాలి. అంటే భగవంతుడే, గురువే మనకి అన్ని మార్గాలు చూపిస్తూ మన ఎక్కడెక్కడ ఏ విధంగా చూసుకోవాలి, ఎటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి, ఏ స్థాయి నుంచి జ్ఞానాన్ని ఇవ్వాలి, ఏది సేఫ్ అనేది ఆయననే చూసుకుంటారు. మరి మర్కట న్యాయం అంటే ఏంటండి? అంటే మర్కటం అంటే కోతి పిల్ల ఉంటుంది కదా, అది తల్లిని పట్టుకొని ఉంటుంది. అది పట్టుకోవడం దాని పని. తల్లి అన్ని చాట్ల తీసుకెళ్ళిద్ది, దానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, కానీ పట్టుకోవడం ఒక్కటే దీని పని. అదేవిధంగా ఎప్పుడైతే వదిలేసిందో ఎక్కడో పడిపోతుంది, అది దాని తప్పు. అట్లనే భగవంతుణ్ణి కానీ లేదా గురువుని కానీ ఆశ్రయించి ఉండడం, ఆయనని నువ్వు ఫాలో అవ్వడం ఇంకొక పద్ధతి. ఈ విధంగా మనం గురువు అనేది ఒక ఫస్ట్ మన లైఫ్లో ఎంచుకోవాలి. ఎంచుకున్నప్పుడే ఆయన మార్గంలో వెళ్ళే క్లారిటీ మనకు వస్తుంది. ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడే మన లైఫ్కి ఒక క్లారిటీ వస్తుంది. ఈ విధంగా గురు పౌర్ణమి చక్కగా నేను చెప్పిన పూజా విధానం లాగా చేసుకుంటూ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఒక క్లారిటీ, మనం చేసే పనికి ఒక పండక్కి, ఒక పర్వానికి ఒక విశేషం ఉంటుంది. ఆ విశేషం ఈ గురు పౌర్ణమి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ విధంగా భావన చేసినప్పుడు మాత్రమే మనం సంపూర్ణంగా పొందగలము. ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేయడం కాదు, నాకు ఒక గురువు ఉన్నారా లేదా అని మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసుకొని ఒక గురువుని ఆశ్రయించే ప్రయత్నము చేయాలి. ఓకే అండి.